నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. చాలామంది పిల్లలు అంటే జేఈఈ ఇప్పుడు ర్యాంక్ రానటువంటి విద్యార్థులు గానీ, లేకపోతే 10థ్ క్లాస్‌లో ఉన్న పిల్లలు గానీ, 11థ్‌లో ఏదన్నా మనకి మంచి అవకాశం లేదు అనుకున్నటువంటి విద్యార్థులు గానీ, ఇలా రకరకాల కారణాల వల్ల కౌన్సెలింగ్‌కి నా దగ్గరికి వస్తున్నటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో నా దగ్గర కౌన్సెలింగ్ పోయి అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తున్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. ఆళ్ళకి ఎన్ని చెప్పినా పేరెంట్స్‌కి ఆ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి, వాళ్ళకున్న ఆశకి ఒక లిమిట్ లేకపోవడం వల్ల మనం ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. వస్తదని నేను అనుకోవడం లేదు కూడా. ఎందుకంటే ఆ రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆళ్ళు వెయిట్ చేయడం, లాటరీ టికెట్ లాగా ట్రై చేయడం. కెరియర్‌ని ఇవాళ ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి రావడం జరిగిందండి. 9.7 10థ్ క్లాస్‌లో ఉంది. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 64 స్కోర్స్ ఉన్నాయి. అసలు ముందొచ్చుంటే టాప్ 100 యూనివర్సిటీస్‌కి విత్ 100% స్కాలర్‌షిప్‌తో ఫ్రీగా పంపించేవాడిని. సో, ఈ అమ్మాయి కనీసం టైర్ 3 కాలేజ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. 60% 50% వచ్చింది. అంటే నాకు బాధ కలిగి చెప్తున్నానండి. నా ఉద్దేశం ఇప్పుడు చెప్పాలనుకుంటే కాదు, కోపం కాదండి బాధ. ఇలా ఎంతోమంది విద్యార్థులు జేఈలో లేకపోతే మంచి మంచి ప్రీమియర్ కాలేజీలోను, టైర్ 1 కాలేజీలోను సీట్లు సంపాదించుకోవడం అనేది కష్టతరమైనటువంటి పని. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ తక్కువ, ఎక్కువ అన్న దాంట్లో నేను వెళ్ళదలుచుకోలేదు. సో, ఎందుకంటేనండి చాలా సందర్భాల్లో కొంతమంది ఎఫర్టబిలిటీ ఉన్నవాళ్ళు, ఎమోషన్స్. మా అమ్మాయి నాతోనే ఉంటది, మా అబ్బాయి నాతోనే ఉంటది. ఏవో చెప్తా ఉంటారు. 12థ్ దాకా ఇంట్లో ఉండి ఏం పీకేవరా బాబు అంటే దానికి సమాధానం ఉండదు. సో, ఇలా రకరకాల కారణాల చేత కొంతమంది పిల్లలు వాళ్ళ యొక్క పిల్లల్ని యొక్క భవిష్యత్తుని పాడు చేస్తున్నటువంటి విధానాన్ని చాలా చూస్తున్నారు. అందు గురించి పేరెంట్స్ అంటే అంత పాజిటివ్ ఒపీనియన్ నాకు జనరల్‌గా ఉండకపోవడానికి కూడా రీజన్ అదేనండి. ఎందుకంటే పిల్లల కెరియర్‌ని, పిల్లలకి మొబైల్ అలవాటైంది, పిల్లలు పాడైపోతున్నాడు, పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైంది, వీక్‌నెస్ అలవాటైంది పేరెంట్సే కారణం ఆబ్వియస్‌గా. చదువుకున్న పేరెంట్స్ కూడా అదే పరిస్థితి ఉన్నారండి. మిగతా వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉన్నారండి. ఇంకొక స్టూడెంట్ ఎవరో వచ్చాడు ఐఏఎం నుంచి. వాళ్ళ ఫాదర్ ఐఏఎం చదువుకున్నారు అహ్మదాబాద్‌లో. నేను పేర్లు చెప్పట్లేదు కాబట్టి దాని గురించి మీరు భయపడక్కర్లేదండి. ఈ వీడియో విన్న తర్వాత కూడాను. సో, వాళ్ళ పిల్లలు 8థ్, 7థ్ చదువుతున్నారు. పాపం మ్యాథ్స్ అది సరిగ్గా రావడం లేదు. బాబు ఫాదర్ చెప్పొచ్చు కదంటే ఫాదర్ బిజీగా ఉన్నాడు చెప్పడం. ఏంటిది నాకు అర్థం కాదు. మరి పిల్లల్ని మరి ఎందుకు అన్నట్టు, ఎందుకు పెంచుతున్నట్టు, మరి ఎందుకు ఆ మాత్రం మనం టైం స్పెండ్ చేసి ఒక 100,00,00,000 సంపాదించు, ఏ పీకితో 50,00,00,000 సంపాదించి ఒక వీడియో బెట్టింగ్ గేమ్ ఆడితే ఒక గంటలో అయిపోతాయి డబ్బులన్నీ కూడా. సో, చదువుని బ్రెయినే పెట్టుబడి కింద ఇవ్వండి పిల్లలకి అని చెప్తున్నాను నేను. సరే సార్ మీ దగ్గర సతీష్ గారు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీ దగ్గర బ్రెయినే ఉంది కాబట్టి బ్రెయినే పెట్టుబడి అని చెప్తున్నారు. మీలాంటి వాళ్ళు అక్కర్లేదు, మా దగ్గర డబ్బులు ఉంటే బతుకుతాం అని చెప్పి చాలామంది అంటే అనుకోవచ్చు. అది పక్కన పెట్టండి. సో, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి, అబ్రాడ్‌లో మంచి మంచి ఫారెన్ యూనివర్సిటీస్‌కి వెళ్ళే అవకాశాలు చాలామంది విద్యార్థులకి పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళడం లేదు. దానికేంటంటే రీజను సరైన అవగాహన లేకపోవడం వల్లో, లేకపోతే సరైనటువంటి ఆపర్చునిటీ లేకపోవడం వల్లో, సరిగా దాని గురించి తెలిసినోళ్ళు పక్కన లేకపోవడం వల్లో, లేకపోతే దానికి ఎంకరేజ్‌మెంట్ చేయలేదనో రకరకాల కారణాలు. ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఎలా రాయాలి ఏంటో తెలియకపోవడం వల్ల. సరే మా దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు కౌన్సిలింగ్‌కి వచ్చినప్పుడు మేము చెప్తానే ఉంటాం. సరే కొంతమంది అర్థం చేసుకుంటారు, ముందుకెళ్తారు. అడ్వాన్స్డ్ ప్లేస్‌మెంట్స్ అనేది ఎక్కువగా నేను ఆ పదాన్ని వాడుతా ఉంటాను మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే. ఈ అడ్వాన్స్డ్ ప్లేస్‌మెంట్స్ అనేది ఏదైతే ఉంటుందో డెఫినిట్‌గా ప్రపంచంలో ఒక యూఎస్ కాకుండా మిగతా అన్ని దేశాల్లోనూ కొంచెం ప్రీమియర్ కాలేజీల్లో అడ్మిషన్స్ రావాలన్నట్లయితే ఈ అడ్వాన్స్డ్ ప్లేస్‌మెంట్స్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా రాయాలని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఈ 2026లో ఎవరన్నా అబ్రాడ్‌లో వెళ్దాం అనుకున్నా 2026 ఇంకా టైం అయిపోయింది ఇప్పుడు కాదండి. 2027 ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో 2028 గానీ, 2029 గానీ ఎవరైతే అబ్రాడ్‌లో ప్రీమియర్ కాలేజీకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పర్టికులర్‌గా 2027లో వెళ్దాం అనుకున్న వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఒక సంవత్సరం ముందే అడ్వాన్స్డ్ ప్లేస్‌మెంట్స్ రాయవలసి ఉంటుంది. 9థ్, 10థ్, 11థ్‌లో రాయాలని 12థ్‌లో రాస్తే అవి తీసుకోరు. ఎందుకంటే అప్పుడు అడ్మిషన్స్ క్రైటీరియా అయిపోతుంది. ఇప్పుడు అట్లాగే 2026 మీరు అనొచ్చు సార్ 2026 కూడా రాయొచ్చా అనొచ్చు. 2026లో ఆల్రెడీ ఆఫర్ వచ్చిన ఉంటారు చూసారా యూఎస్ ఆఫర్స్ వాళ్ళు రాయొచ్చు. ఎందుకంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు 4 ఇయర్స్ బ్యాచిలర్స్‌ని అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ఇయర్స్‌లో కూడా ఫినిష్ చేసే అవకాశం ఉంటుందని అడిగితే ఉంటుంది. ఎందుకంటే ఈ క్రెడిట్స్ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. కంప్యూటర్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, లేకపోతే ఇంకోటి హిస్టరీ కానీ, వాటెవర్ ఇట్ జాగ్రఫీ కానీ, ఇంకోటి హ్యూమానిటీస్ కానీ, లేకపోతే మ్యాథ్స్ కానీ, సైన్సెస్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అన్నీ కూడా. ఇలాంటి సబ్జెక్ట్ రాసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్‌గా కొంత ఫీజు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్, 3 ఇయర్స్‌లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సీట్ వచ్చిన తర్వాత కూడా 2026లో ఇప్పుడు రాసినటువంటి ఏపీ క్రెడిట్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ రాస్తే తీసుకోరు. ఒకసారి కాలేజీ ఎంటర్ అవ్వకముందే ఇవి రాయాలి. అలా కాకుండా అడ్మిషన్స్ పర్స్పెక్టివ్‌లో 2027 గానీ, 28 గానీ, 29 గానీ ఎవరైతే అడ్మిషన్స్ ఫారంలో వెళ్దాం అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ మార్చి 11. కొన్ని స్కూల్స్‌లో మాత్రం మార్చి 12 దాకా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు కూడా చెప్పాను. సార్ మేము ఎక్కడ వెళ్తాం సార్ అబ్రాడ్ మాకు ఐఐటీ ముంబై అవుతుంది కదా 2029 ఎందుకు వెళ్తాం 30 వెళ్తాం మా పిల్లల్ని మా దగ్గరే పెట్టుకుంటాం కదా మీరు ఎందుకు పంపిస్తాం పిల్లల్ని తల్లిదండ్రులు వేడి చేసేస్తారా అని చెప్పి ఇక్కడ కేర్ విజ్ఞానంలోని పెట్టి వీళ్ళు గాలికి పోరంబొగల్లో తిరిగి డ్రగ్స్ అలవాటు చేసుకుని చదవకుండా కాలేజీలో ఫ్యాకల్టీ లేకుండా రీసెర్చ్ లేకుండా సరైన ఇంటర్న్షిప్స్ లేకుండా సరైన ప్లేస్మెంట్స్ లేకుండా గాలికి తిరిగి ఎదురుగుండా ఉండటం కంటే కొంచెం మంచి స్కోర్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మంచి స్కాలర్షిప్లు తెచ్చుకుని ఏపీ ఎగ్జామ్స్ రాసి బయటకు వెళ్ళడం మంచిదంటే మంచిదే. దీనికి చాలా మంది మళ్ళీ ఏమంటారంటే బయటకు వెళ్తున్నాం కదా మేము వెళ్తున్నాం కదా అంటారు. మళ్ళీ టైర్ 3 కాలేజీలు టైర్ 2 కాలేజీలకి పనికి మాలిన చెత్త అంతా ఎక్కడో ఏరుకుని కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా. కనుక కర్మ ఏంటంటే నాలాంటోడు దగ్గర ఫోన్లు ఎత్తి లేకపోతే మంచినీళ్ళు మోసిన వాళ్ళు కూడా కౌన్సిలర్స్ అయిపోయారు. ఇప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చి
మామూలుగా నేను కార్ వెళ్తుంటే కార్ డోర్ తీసినోడు కూడా కౌన్సిలర్స్ అని చెప్పి బతుకుతున్నారు ఇక్కడ. సరే బతికితే బతకండి, కానీ మోసం చేసి బతుకుతున్నారు, బతకండి రా బాబు, మీకు దండం పెడతాం అయినా కూడా మీరు ఎన్నరు పక్కన పెట్టేయండి వాడికి. సో ఈ యొక్క ఏదైతే టైర్ 1 ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే మనకు ఉంటాయో, ప్రిన్స్టన్స్ కానీ, ఐవీ లీగ్స్ కానీ, కాల్టెక్ కానీ, చికాగో కానీ, ఇలా ప్రీమియర్ కాలేజ్ ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ, ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, న్యూస్ కానీ, లేకపోతే ఎకోలీ కానీ, లేకపోతే మిలానో కానీ, ఇట్లాంటి ప్రీమియర్ కాలేజెస్ వరల్డ్లో ఉన్నటువంటి ఏవైతే మంచి మంచి ప్రీమియర్ కాలేజ్ వాటర్లో కానీ, టొరంటో కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, వాళ్ళు పర్టికులర్గా స్టేట్ బోర్డ్స్ చదివి వాళ్ళు తప్పనిసరిగా రాయాలి, తప్పనిసరిగా స్టేట్ బోర్డు. ఇవి చాలా మంది తెలియక అసలు అక్కర్లేదని చెప్పి చాలా మంది కన్సల్టెంట్స్ లేదా కౌన్సిలర్స్ చెప్తా ఉంటారు. బట్ కాదండి, రాస్తే నాలెడ్జ్ వస్తుంది, క్రెడిట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, అడ్మిషన్స్ కూడా మంచి కాలేజీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఆ రోడ్ 3 టైర్ 3 కన్సల్టెంట్స్ అండి ఎవరంటే మంచి కాలేజీకి పంపించి వెళ్ళిపోయి అడగండి. మీకు అంత దమ్ముంటే టెక్సాస్ ఇంటర్నేషనల్ అడుగుతారా, లేకపోతే ఎర్మిక్ టౌన్ అడుగుతారా, లేకపోతే అడవడ ఫ్లైఓవర్ అడుగుతారా, లేకపోతే విజయవాడ రోడ్డు పక్కన బందర్ రోడ్లో ఉన్న అడుగుతారు, అడగండి వెళ్ళి. ఏం పంపించారో, ఎక్కడ పంపించారో అని అడగండి. ఎంతమందికి పంపించారో, ఎంతమందిని మోసం చేశారో అడగండి. నేను చెప్తున్నాను ధైర్యంగానే, దమ్మన్న మనిషిగా చెప్తున్నాను కదా. ఎంతమందిని పంపించే సంవత్సరానికి 50 మందిని పంపిస్తున్నాం కదా, అన్ని ప్రీమియర్ కాలేజీలు మేము పంపిస్తున్నాం కదా, పంపిస్తున్నాను చెప్తున్నాను కదా. ఇన్ని వీడియోల్లో ఎవడారో నేను సార్ చెప్పారు పంపలేదని కామెంట్ పెట్టమని ఒకడన్నా లేదు కదా. సో ఎనివే అది పక్కన పెట్టండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎమోషనల్గా చెప్తున్నారు, కోపంగా చెప్తున్నారు అనుకోవద్దండి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి ఆ భాషలో చెప్పాలి. స్మూత్గా చెప్తే మీకు ఎక్కడ అర్థమవుతుంది, అర్థమవుతుంది వినరు. సరే గట్టిగా మాట్లాడితే నాకేం బీపీ రాదు కానీ, బట్ పర్లేదు, నాకు బాగానే ఉన్నాను, నాకు ఇబ్బంది ఏం లేదు నాకు. సెకండ్ పాయింట్ ఏంటంటే అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఒక మాదిరిగా మనకి ప్రీమియర్ కాలేజీలు ఇండియాలో వచ్చే అవకాశం లేని ప్రతి స్టూడెంట్ కూడా 2027లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 12th సరిగా రాయారో వాళ్ళు కూడా గ్యాప్ ఇయర్ తీసుకుని వెళ్ళి ఉద్దేశం ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో 12th చాలా మంది డిజాస్టర్ జరిగింది ఈసారి. అసలు మరి వరస్ట్ కాలేజీలు కూడా వెళ్ళే అవకాశం లేదండి. సో డెఫినెట్గా 2026లో ఒక ఇయర్ గ్యాప్ తీసుకుని వెళ్దాం. మా దగ్గరికి ఇదంతా అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్ రాసేసి, బిట్స్ ప్రాక్ట్ రాసేసి, సార్ మీరు అబ్రాడ్ పంపిస్తున్నారు కదా అని చేతులు కట్టుకుని అబ్రాడ్ పంపించండి సార్. ఇప్పుడు పంపించేది ఏంటారు, నాకు అర్థం కదా. ఏపీస్ రాయాలి కదా మీరు అంటే మాకు తెలియదు కదా అంటారు. ఇప్పుడు చెప్తే వింటారు కదా, విన్నా మాకు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం కదా, మాకు వస్తాయి కదా సార్, మాకు రాదే, మాకు బిట్స్ రాదని మీరు చెప్తారేంటి అంటారు. వస్తుందా రాదో అని జేఈలో ఉన్న మాక్ టెస్ట్లో మార్కులు చెప్పాలి, లేదా మన జేఈ మెయిన్ స్కోర్ చెప్పదా, చెప్పుద్ది కదా. అది కొంత ఆలోచన విధానం మన సివిల్ సర్వీస్ కూడా అంతే. ఎంతోమంది పిల్లలు వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు. ఎంకరేజ్మెంట్ చేస్తే సాధించేస్తారంటే మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్న కూడా ఎంకరేజ్ చేయండి, ₹1 సంపాదిస్తారు సంవత్సరానికి. అట్లాంటి సిస్టమ్ ఉండదు. సో దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2026 తర్వాత 1 year గ్యాప్ తీసుకుని ఎవరైతే వెళ్దాం అనుకుంటారో తప్పనిసరిగా ఏపీసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్కి పోయి చేసుకుని ఎగ్జామ్స్ ప్రిపేర్ రాయండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఫ్రీ వీడియోస్ కూడా ఆన్లైన్లో ఉంటే చేసుకోండి. సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికంటే జనరల్గా 2 సార్లు జరుగుతాయండి. ఫస్ట్ మీరు ఎగ్జామ్ చూస్తే మేలో జరుగుతాయండి, క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. May 4 ఎగ్జామ్ బయాలజీ ఉంటుందండి మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది. 5వ తారీఖున కెమిస్ట్రీ ఉందండి. ఆఫ్ కోర్స్ కెమిస్ట్రీ, హ్యూమన్ జాగ్రఫీ ఒకటే రాయగలరు మీరు. 6వ తారీఖుని ఇంగ్లీష్ రాయగలరు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ 1 ఆల్జెబ్రా బేస్డ్ రాయగలరు. May 7 చూసుకుంటే ఫిజిక్స్ 2 ఆల్జెబ్రా బేస్డ్ రాయగలరు, ఆఫ్టర్నూన్ స్టాటిస్టిక్స్ రాయగలరు. ఫ్రైడే May 8 చూసుకుంటే యూఎస్ హిస్టరీ రాయగలరు, అది అవసరం ఉంటుంది ఎక్కువ మందికి. మ్యాక్రో ఎకనామిక్స్ ఆఫ్టర్నూన్ ఉంది May 8. సెకండ్ వీక్లోకి వచ్చి May 11 వచ్చి క్యాలిక్యులస్ ఏబీపీసీ మార్నింగే ఉన్నాయి. అంటే ఏబీ అని రాయాలి, బీసీ అని రాయాలి, 2 రాయడానికి కుదరదు, ఏదో ఒకటే రాయాలి, ఎందుకంటే 2 ఒకే టైంలో పెట్టేవాడు. ఆఫ్టర్నూన్ సెమినార్ రాయొచ్చు. అలాగే May 12 వచ్చేటప్పటికి ప్రీ కాలిక్యులస్ రాయొచ్చు. స్కూల్ స్టూడెంట్స్ పెద్ద ప్రీ కాలిక్యులస్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, ట్రావెల్స్ అవసరం లేదు, వాళ్ళు కూడా కాలిక్యులస్ ఏబీ రాసేయండి. ప్రీ కాలిక్యులస్ వద్దు, చాలా మంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో ప్రీ కాలిక్యులస్ అని మోసం చేస్తున్నారు. ప్రీ కాలిక్యులస్లో ప్రీ శాట్లతో పెద్ద ఉపయోగం ఉండదు. సరే పక్కన అట్టండి, అది ఎప్పుడో సపరేట్గా చెప్తాను నేను. సైకాలజీ ఆఫ్టర్నూన్ సెషన్ రాయొచ్చు. సో వెడ్నెస్డే వచ్చేటప్పటికి May 13 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మార్నింగ్ సెషన్ ఉందంటే, ఫిజిక్స్ మెకానిక్స్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. ఫిజిక్స్ 1 వేరు, 2 వేరు, మెకానిక్స్ వేరండి. అలాగే May 14 వచ్చేటప్పటికి కోర్స్ స్పానిష్ కానీ ఆర్ట్స్ కానీ ఉంటుంది, ఇది ఎక్కువ మంది రాయరు. ఆఫ్టర్నూన్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఎలక్ట్రిసిటీ ఉంది. సరే కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ 2 కలిసిపోయి ఒకే టైంలో పెట్టాడు వాడు. ప్రాబ్లం ఒకటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, 2 రాయడానికి కుదరదు. అలాగే 15th May మార్నింగ్ వచ్చి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉందంటే, ఆఫ్టర్నూన్ వచ్చి కంప్యూటర్ సైన్స్ సిఏ. కంప్యూటర్ సైన్స్ 2 ఉంటాయండి, కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపల్స్, కంప్యూటర్ సైన్స్ సిఏ. ఇది రిజిస్ట్రేషన్ ఇప్పుడు May 15 కల్లా అయిపోతాయండి. ఎవరికైతే జేఈ అడ్వాన్స్ రాస్తారో May 17వ తారీఖున జేఈ అడ్వాన్స్ ఉంది కదా, మాకు కుదరదు అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ లేట్ టెస్టింగ్ డేట్స్ అని ఉంటాయండి. 2026 ఏపీ ఎగ్జామ్ లేట్ టెస్టింగ్ డేట్స్ అని గూగుల్ చేసుకున్నట్లయితే చక్కగా వస్తాయి. May 18 స్టార్ట్ అవుతుంది. 18 ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయి జనరల్గా మనకి ఇంగ్లీష్ లిటరేచర్ ఆఫ్టర్నూన్ రాసుకునే అవకాశం ఉంటుందండి. 19th వచ్చేటప్పటికి మార్నింగ్ మనకు అవసరం ఉండదండి. యూఎస్ హిస్టరీ, గవర్నెన్స్, జపనీస్ ఇది మనకి ఎక్కువ మంది మన పిల్లలు రాయరు. ఆఫ్టర్నూన్ ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్, యునైటెడ్ స్టేట్స్ ఇది May 19 కూడా పెద్దగా మీకు ఉపయోగం ఉండదు. May 28 మాత్రం మైక్రో ఎకనామిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ మార్నింగ్ రాయొచ్చు. రెండింటిలో ఒకటే రాయడానికి ఉంటుందండి, దయచేసి అర్థం చేసుకోండి. కొన్ని ఓవర్లాప్ అయిపోతాయి, 2 రాయడానికి ఉండదు. May 28 ఆఫ్టర్నూన్ బయాలజీ, కెమిస్ట్రీ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఉందండి, 3 ఒకటే రాయాలి. అట్లాగే May 21 తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపల్స్ మార్నింగ్ సెషన్ ఉందండి, ఇంగ్లీష్ ఉంది, 2 ఒకటే రాయాలి. అఫ్ కోర్స్ ప్రీ క్యాలిక్యులస్ అది వద్దని చెప్పాను కదా, అది ఉపయోగం లేదు మీకు. అట్లాగే ఆఫ్టర్నూన్ సెషన్ May 21 తీసుకుంటే క్యాలిక్యులస్ ఏపీ కానీ క్యాలిక్యులస్ బీసీ కానీ ఉంటుంది. ఫిజిక్స్ మెకానిక్స్ కూడా ఉంది, ఫిజిక్స్ 2 ఆల్జెబ్రా బేస్డ్ కూడా ఉంది.
ఈ 4 ఒకటే రాయగలరు మీరు. అలాగే 22లో చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్ 22 మార్నింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని రాయాలి, ఫిజిక్స్ 1 ఆల్జీబ్రా బేస్డ్ రాయొచ్చు, 2 ఒకటే రాయాలి. ఆఫ్టర్నూన్ కంప్యూటర్ సైన్స్ ఏ జర్మన్ లాంగ్వేజ్ కానీ, ఫిజిక్స్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం, కంప్యూటర్ సైన్స్ ఏ 2 ఓవర్లాప్ అయిపోయినాయి. సైకాలజీ కూడా ఆఫ్టర్నూన్ పెట్టాడు. మీరు అనొచ్చు ఈ ఓవర్లాప్ గొడవలు ఏంటి సార్, ఒకే ఎగ్జామ్ 2 సార్లు జరగడం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా మందికి ఐడియా అవగాహన ఉండదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కన్ఫ్యూజ్ అయిన తర్వాత రోజు బయటికి రండి. ఎలా బయటికి రావాలంటే ఫస్ట్ టెస్టింగ్ విండోస్లో నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇది రాయలేకపోతే సెకండ్ ఒకే స్టూడెంట్కి ఒకే సంవత్సరంలో ఒకే నెలలో ఒకే సబ్జెక్టు 2 టైమ్స్ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు క్యాలిక్యులస్ బీసీ రాశారు, కంప్యూటర్ సైన్స్ రాయడానికి లేదు, ఆ విండోలో ఉంది. సెకండ్ లేట్ టెస్టింగ్ దాంట్లో కంప్యూటర్ సైన్స్ రాయొచ్చు. ఇక్కడ ఫిజిక్స్ 1 రాశారు, మేబీ ఫిజిక్స్ 1 ఇక్కడ రాశారు, మేబీ క్యాలిక్యులస్ బీసీ రాయడానికి లేదు, ఇక్కడ రాయొచ్చు. ఇట్లాగా ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా లేట్ రిజిస్ట్రేషన్ చేయాలా లేకపోతే మామూలు రిజిస్ట్రేషన్ చేయాలని అడుగుతారు. ఒకే స్టూడెంట్ 2 రిజిస్ట్రేషన్లో ఉన్న డేట్స్ కూడా కలిపి ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. ఇది అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు. దయచేసి స్లోగా అర్థం చేసుకోండి, లేదంటే ఎక్కడ నెట్లో పోయి సెర్చ్ చేసుకోండి. ఒకే స్టూడెంట్ రెగ్యులర్ టెస్టింగ్ డేట్స్లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ డేట్ అక్కడ స్లాట్ మీకు కుదరకపోతే, ఆ రోజు మీకు కుదరకపోతే, గ్యాప్ రావాలన్నా జేఈ అడ్వాన్స్ రాద్దాలనుకున్నా లేట్ టెస్టింగ్ డేట్స్లో కూడా ఆ ఎగ్జామ్ని కూడా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవచ్చు. అది మార్చి 11వ తారీఖు వరకు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఓక్ రిచ్ కానీ లేదా శాంక్టమ్ ఏరియా కానీ ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయో అగాకానో ఇలాంటి స్కూల్స్కి వెళ్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. అందుకే రిజిస్ట్రేషన్ ఇబ్బందికరంగా ఉన్నట్లయితే కింద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదైనా కొంత గైడ్ చేస్తారు. బట్ అలా తినేయకండి వాళ్ళేమి వాళ్ళ ఫోన్లే సరిగా ఎత్తారు, ఎందుకంటే అపాయింట్మెంట్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు ఎత్తరు. బట్ ఏదైనా ఒక అవకాశం ఉందని చెప్తున్నాడు. బట్ మీరే రీసెర్చ్ చేసుకుని మీరే బాధలు పడండి. ఒకవేళ దీనికి ట్యూషన్స్ కావాలి, ఇంకోటి కావాలనుకున్నట్లయితే అఫ్కోర్స్ ఎనీవే కింద నెంబర్ ఉన్నట్లయితే చెప్పినట్లయితే ఏదైనా ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్తాము, టాప్ యూనివర్సిటీస్కి వెళ్తాం, టాప్ మాత్రమే ప్రీమియర్ అండ్ టాప్ కాలేజ్కి సంబంధించి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేస్తే మేబీ వాళ్ళు ఏదైనా మెంటర్ని ఇస్తారు. మా వాళ్ళు ఏదైనా ట్యూషన్స్ ఎవరు చెప్తారో ఏదైనా ఉంటే ఉంటారు కాబట్టి కింద నెంబర్ వాళ్ళు ఇస్తారు. కొంచెం మంచి స్టూడెంట్స్, బాగా సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ కొంచెం ప్రీమియర్ కాలేజ్కి వెళ్దాం అనుకున్నాం. టైర్ 2, టైర్ 3 బ్యాచ్ అసలు ఏపీలో అవసరం లేదు. అసలు 10th క్లాస్లోనూ 70% లేకపోతే ఇప్పుడు టెక్సాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాడు స్టేట్ బోర్డులో పెట్టి ఎవరు పడితే చెత్త కాలేజీకి పంపిస్తున్నారు కదా, లేకపోతే ఆడ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, ఆడు ఉంటాయి కదా, ఆడిని పంపించాను అని చెప్తున్నారు కదా. నాకు అర్థం కాదు. టైర్ 3 కూడా కదా, టైర్ హీనంగా టైర్ 6 కాలేజీకి పంపిస్తారు. నాకు అర్థం కాదు. హీనమైన కాలేజీకి పంపిస్తారు, దరిద్రుల అలాంటి కాలేజీకి పిల్లలు పంపించాలి, జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు నాకు అర్థం కాదు. మిల్వాకీ స్కూల్ 2 కోట్లు స్కాలర్షిప్ వచ్చిందని మొత్తం టీవీలన్నీ వాదేస్తున్నారు. అది ఒక కాలేజీ, అది ఒక స్కూల్ అని నాకు అర్థం కాదు. డ్రైనేజ్లో వాటర్ కంటే హీనమైన కాలేజీ పట్టుకుని దాన్ని అలాంటి కాలేజీకి పంపించామని చెప్తారు, దానికి స్కాలర్షిప్ అని పేరు పెడతారు. సరే చెప్పినా మీకు అర్థమై సాగుతాం. బట్ ఎనీవే 2026లో గ్యాప్ ఇయర్ తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలని అనక్కడ చేసుకోవాలి. 2027, 28, 29 వెళ్దాం అనుకున్నాడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ సబ్జెక్టులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్న దానికి ఆన్సర్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏ సబ్జెక్టులు చేసుకోవాలంటే ఎవరొకటి చెప్పాలి. అంటే దానికి కొంచెం మీరు రేపు ఫ్యూచర్లో ఏ మేజర్ చదువుదాం అనుకుంటున్నారు చూసి దాన్ని బట్టి డిజైన్ చేసి మీ నాలెడ్జ్ ఎంత ఉంది, మీ స్కిల్ ఎంత ఉంది, మీకు జేఈలో ఎన్ని మార్కులు వచ్చినాయి, మీకు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఎంత ఉందో చూసి ఆ సబ్జెక్టులు డిజైన్ ఎన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 2 చేయాలా, 3 చేయాలా, 4 చేయాలా, 5 చేయాలి, కొంతమంది 8 చేసుకుంటారు, కొంతమంది 5 చేసుకుంటారు, కొంతమంది 3 చేసుకుంటారు. మేబీ కొంత అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడి కొంచెం చేసుకుంటుంది. మేబీ సీరియస్గా టైర్ 1 కాలేజీకి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఏదైనా మా వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఏదైనా కొంత చెప్పే అవకాశం ఉంటుంది. టీచర్స్ ఉంటారు ట్యూషన్స్, వాళ్ళు టీచర్స్ అవసరమైతే ఇస్తారు. ఎనీవే ఈ ఆపర్చునిటీ మాత్రం యూజ్ చేసుకుంటే దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.